బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఫరో అని ఒక మహారాజు ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడని కర్ర పడేశాడు. వెంటనే ఆ కర్ర పామైంది. ఎవరైనా ఏదో ఒకసారి బైబిల్ తెరవండి. మోషే అనేసరిగా తెరవండి. నిర్గమకాండం 7వ అధ్యాయం చదవండి, 10వ వచనం. పర్వాలేదు, చూడండి. ఒక్కరే చదువుతారు, మర్యాదగా ఉంటుంది, అందరం వింటాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. ఎవరు ఆ మాట విన్నారా? అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఎవరి కర్ర? మీరెవరి కర్ర అని చెప్పారు? సండే స్కూల్లోంచి బయటికి రండి. మందసములో పెట్టబడిన అహరోను చేతి కర్ర ఉంది కదా, అది మందసంలో పెట్టబడక మునుపు అహరోను చేతి కర్రే కదా. అక్కడ దేవుని ఆజ్ఞ, అది మోషే కర్ర కాదు, అక్కడ అహరోను కర్ర. నాకు తెలియనప్పుడు ప్రారంభంలో అలాగే అనుకున్నాను, కానీ తర్వాత ఆత్మదేవుడు నేర్పించాడు. అలా కాదు, సరిగ్గా చూడు. అప్పుడు అర్థమైంది, డిగ్రీలతో జ్ఞానం రాదు, ఆత్మదేవుడు ఇస్తేనే జ్ఞానం వస్తుంది అని. ప్రైజ్ ది లార్డ్. 3 డిగ్రీలు చేసిన తర్వాత కానీ నాకు స్పృహ రాలేదు. థియాలజీ స్టడీస్ చాలా అవసరం, కానీ స్పిరిచువాలిటీ అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే థియాలజీ స్టడీ చేయకుండానే చాలామంది భక్తులు వేల మందిని రక్షించారు. థియాలజీ ఒక ఆత్మను రక్షించలేకపోవచ్చు, కానీ రక్షించబడ్డ వ్యక్తికి సహాయపడుతుంది థియాలజీ. అందుకే నేను అంటాను, థియాలజీని రక్షణకు ఆధారంగా పెట్టుకోకండి. రక్షించబడిన వాడు భక్తిలో కొనసాగడానికి థియాలజీని వాడుకోండి. ఈరోజు థియాలజీని అడ్డుపెట్టుకొని ఎన్నో సిద్ధాంత గొడవలు, వివాదాలు, ఎన్నో డినామినేషన్లకు, మినిస్ట్రీస్కి పడట్ల. ఓ పెద్ద మాట చెప్తున్నాను, వాటన్నిటికీ విరుగుడుగా. మీకు తెలుసా, ఒక 100 PhDలు చేసిన, బైబిల్ మీద 100 థీసిస్ రాసిన ఎలా ఉంటుందో చెప్పనా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా ప్రతి వచనం మీద పూర్తిగా స్టడీ చేసి, దేవుడు పూర్తిగా జ్ఞానం బోధించేసి, ఇంకా నేర్చుకోవడానికి బైబిల్లో ఏమీ మిగిలి లేనంతగా ఒకవేళ నీకు అర్థమైతే, ఇంకా నువ్వు బైబిల్లో నేర్చుకోవడానికి ఏమీ మిగిలి లేదు అన్నంతగా నీకు తెలిస్తే, అప్పుడు నీకు అర్థమయ్యేది ఒకటే ఒక సబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండం నుంచి